బైకా ఇక్కడి నుంచి దావే? బైక్ బ్రేక్ పట్టలేదు, కొంచెం నన్ను ఇంటి దగ్గర దింపేస్తావా ప్లీజ్? ఓ ష్యూర్, అడగాల. థ్యాంక్ యూ. అవును, మీ ఇల్లు ఎక్కడా? ఏ మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వకూడదా ఈ పాత స్నేహితుడికి? కమ్ ఆన్, స్నేహానికి పాత ఏంటి? యు మోస్ట్ వెల్కమ్. రా రాజా, కూర్చో. అప్పరా, కాఫీ పట్రా. 1 మినిట్ రాజా. చూడు నందు, నువ్వు లేకపోవడం వల్ల బెడ్రూమ్ ఎంత వెలవెలపోయినట్టుందో. ఢిల్లీ వెళ్ళావు, గొప్ప ఢిల్లీ. నేనే ఢిల్లీ చూడ్డానికి రావాలనుకోలేదు, నీతో సరదాగా కలిసి ఉండడానికే రావాలనుకున్నాను. సర్లే, ఇంకో 2 రోజులు తిరిగి వస్తావుగా, వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఎప్పట్లాగా పేలనమాట. దానివే, ఇంత సడన్ గా మీ ఆయన వస్తాడని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. దానికి ఇంత ఓవర్ యాక్టింగ్. అబ్బా నో. వదలండి సార్, మేము ఇప్పుడు కాదు కాలేజీ డేస్ లోంచే ఈ టైప్ ఫ్రెండ్షిప్పే. మీరు సీరియస్ గా తీసుకున్నారనుకోండి, ఇక ఇటువైపు కన్నెత్తి కూడా చూడను. ఈజీగా తీసుకున్నారనుకోండి, ఇప్పట్లాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. టేక్ ఇట్ ఈజీ సార్. అతను నమ్మకండి, అతను ఏదేదో వాగేసిపోతున్నాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుంటే ఫ్లైట్ లో బాంబు పెట్టారని తిప్పి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అర్థమైంది బాంబు విమానంలో కాదు ఇంట్లో పెట్టారని. అతను నమ్మకండి, అతను అబద్ధం చెప్తున్నాడు. నేనే లాస్ట్. ఏమిటమ్మా ఇది? పిల్లక్కడ ఏకధాటిగా ఏడుస్తుంటే నువ్వు పిచ్చెక్కి నవ్వుతున్నావా? ఏమిటిది? కాదన్నయ్య, నాకిది చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు నాకు మహా సంతోషంగా ఉందన్నయ్య. పురిట్లో భూమి మీద పడినప్పుడు కూడా నవ్వుతూనే పుట్టి పెరిగింది మా అమ్మాయి. ఇప్పుడు మొదటిసారిగా అది ఏడవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందన్నయ్య. దీనిలా ఏడిపించిన మా అల్లుడు గారికి పెద్ద సన్మానం చెయ్యాలన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? వెళ్ళి ఆ పిచ్చి పిల్లను ఓదార్చమ్మా, వెళ్ళు. వద్దన్నయ్య, ఏడవని. ఇప్పటికైనా ఏడవడం నేర్చుకొని. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆడపిల్లలంటే నవ్వడమే కాదమ్మా, ఏడవడం తెలియాలి, సిగ్గుపడ్డం తెలియాలి, హెచ్చుతగ్గులు తెలియాలి, పట్టు విడుపులు తెలియాలని చెప్పాను. అబ్బే వింటేనా? మా అల్లుడు చూడు, పెళ్ళైన 3వ నెల నుండి ఒక్కొక్కటి నశాలానికి ఎక్కిస్తున్నాడు. ఇంకా నా బిడ్డ బతుకు చాలా బాగుపడుతుందన్నయ్య, చూస్తుండు. చాలేవమ్మా. అంజు, ఆరతి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో అడుగు. నువ్వు వెళ్ళమ్మా. రా భారతి. ఏమిటమ్మా నీ ఉద్దేశం? పిల్లలు మనం అనుకున్నట్టే పెరగాలి, ఏమైనా రూలా? నా కూతుర్నే నేను చాలా మోడర్న్ గా పెంచాలనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏదో విధంగా వాడు సుఖంగా ఉంటే అదే 10,000. చెడ్డ మార్గాన్ని తిరిగి అనిపించుకోకుండా మంచిగా బతికితే చాలు. అయినా తెప్పి పడడానికి ఇదే సమయం. నీ మాటలకి అమ్మాయి ఎంత బాధపడిందో ఆలోచించావా? చెల్లమ్మా, ఏంటమ్మా ఇది? ఎంతసేపు నవ్వుతూనే ఉన్నా? అంతలోనే అన్నయ్య, నా బిడ్డ నవ్వుతో పెరిగిన బిడ్డ. జీవితంలో మొదటిసారిగా దానికి ఏడుపు వచ్చింది. నేను కూడా దానితో కలిసి ఏడిస్తే అది గుండె పగిలి చస్తుందన్నయ్య. అందుకే దాని ముందు నా కన్నీరు దాచుకున్నానన్నయ్య.
ഒന്നും നന്നായിട്ടുണ്ടല്ലോ മുഖത്തിലെ ശോഭനമേ ശോഭനം. నీ పాసు కూడా శోభనం ఏంటయ్యా పెళ్లి కాని పిల్లకు భలే బోడివేనే. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మరి కొన్ని చూపించాలంటే ఫోటోలు కావాలి కదా. అందుకనే అమ్మాయి 4 మంచి ఫోటోలు లాగు. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമാ എടുത്തു. ആണ കാശു അധികമായിടും. 500 500 రూపీస్ అల్లే ఇస్తానయ్యా నీ పాసు కూడా. ఫోటోలు మాత్రం బాగా రావాలా. ఇదిగో అమ్మాయిది కొంచెం బొంగురు గొంతు, మాట్లాడితే మొగోడు మాట్లాడినట్టు ఉంటుంది. అది మాత్రం ఫోటోలు పడకుండా కవరప్ చేయాలా. അത് നാ ഡബ്ബിങ് ചെയ്തു. ഓ കുട്ടി നീ ഉള്ള പോ, നാ പിന്നാലെ വരെ നീ ഇരി. എന്താ ഭഗവാനെ. హలో స్పీకింగ్ హలో. స్పీకింగ్. ఓ ఇక్కడున్నారా? బాగున్నారా? వ్యాపారం అది ఎలా సాగుతుంది ఏంటి? వాయి మూడికెట్టి ఉనకి ఎంత వేణం చొల్లు. ఈ ఫోటోలో ఉన్న మొహం తీసేసి అదే ప్లేస్ లో భారతి ముఖం వచ్చేలా చేయాలి. అది వృత్తి ద్రోహం నా సేరదల్ల. ఎంత కావాలంటే అంత ఇస్తాను. వేండా ఆలోచించు ప్లీజ్. ఒక్కసారి నాయరు ఒక్కసారి ఆలోచించు. ఓ ఇక్కడే అబ్బా. పోనీ నీ దగ్గర ఉన్న స్టిల్ అమ్ముతావా? అది వ్యాపారం. ఎంత స్టిల్ వేణం? ఇదిగో ఈ స్టిల్ నాకు ఇస్తే నీకు 5000 రూపీస్ ఇస్తా. 5000? యా. ఒక్క స్టిల్ 5000? ഞാൻ பெரிய போட்டோகிராஃபர் ஆயிட்டோ. ஸ்டில் வாங்கிக்கங்க, பைசா கொடுங்க. థ్యాంక్ యూ. போய்க்கங்க. ஸ்ரீ குருவாயூரப்பரே, எனக்கு நல்ல டைம் வந்திருக்கு. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చోవాలో తెలియక రండి లోపలికి. ఆఫీస్కి వెళ్ళలేదే? పనేం లేదా? పనుంది కనుకే ఆఫీస్కి వెళ్ళలేదు. మీరు కోర్టుకు వెళ్ళలేదే? కేసులు ఏం లేవా? కేసు పని మీదే ఇలా వచ్చాను. అదే పక్క వీధిలోనే మా క్లయింట్ ఇల్లు. అక్కడికి వస్తూ అలా ఇక్కడికి వచ్చాను. ఏమిటి మీ క్లయింట్ కేసు? దాని తప్పేం లేదు. ఐ మీన్ అతను తప్పేం లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ దిగి నా క్లయింట్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే ఎవడో పాత పరిచయం ఉన్నవాడు ఒక పెట్టి తీసుకొచ్చి అతని చేతికిచ్చి పట్టుకోమని వెళ్ళిపోయాడు. అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ పెట్టి తెరిపించి చూస్తే అందులో RDX బాంబులు. ఇంత వివరంగా చెప్పినా చెవికెక్కినట్టు చూస్తూ నిలబడితే ఎలా అని మా క్లయింట్ ఇన్స్పెక్టర్ని అడిగాడట. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఇక చేసేదేముంది, ఇక కోర్టులో తేల్చుకోండి అని అన్నాడట ఇన్స్పెక్టర్. కరెక్టే కదా. ఇక మీరు కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది కేసు. అది సరే, నా క్లయింట్ నిరపరాధని కోర్టులో తేల్చడం ఖాయం అనుకోండి. కానీ ఆ ఇన్స్పెక్టర్ కూడా నాకు బాగా తెలిసిన అతనే. అతనికి ఎందుకు డ్యూటీలో చెడ్డ పేరు రావాలి చెప్పండి? ఖచ్చితంగా నా క్లయింట్ నిరపరాధి అనుకోండి. ఆ వచ్చినవాడు ఏ దురుద్దేశంతో అక్కడికి వచ్చాడో తెలిస్తే అసలు అతని దగ్గరికే రానిచ్చేది కాదలుడు గారు. ఏంటేంటి? ఐ మీన్ నా క్లయింట్ రానిచ్చేవాడు కాడు అని అంటున్నాను. ఎలాగండి? ఇంటికి వచ్చి మేడమెట్లెక్కి పడగదిలో ప్రవేశించేంత చదువున్న వాడికి మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఏ పడగది ఏమిటి? అది రైల్వే స్టేషన్. సారీ, ఇంకా సూటిగా మాట్లాడుకుందావా? గతంలో ఏ సంబంధం లేని వాడి ఇంట్లోకి జొరబడితే అది వాడు కుట్ర అనుకోవచ్చు. కానీ వాడు తెలుసున్న వాడే. దానికి ఆధారాలు ఇవిగో. ఇదిగో చూడండి, చూడండి, ఇదిగోండి. పాపాత్ముడా, చిన్న ఇంటి వాసా లెక్క పెడతావా? ఏ దిక్కు ముక్కు లేక పొట్ట చేత పట్టుకొచ్చావని జాలిపడి అద్దె కూడా తీసుకోకుండా నువ్వు స్టూడియో పెట్టుకోవడానికి స్థలం ఇస్తే నా బిడ్డ బతుకు నాశనం చేస్తావా? నువ్వు నీకేం ద్రోహం చేశావురా? అమ్మా, తప్పు చేసింది నేను. పబ్లిక్ గా మొండి ధైర్యంతో ఆ రాజాతో బైక్ లో సినిమాకి వెళ్ళడం, అప్పట్లో తప్పని తెలియకపోవడం నా తప్పు. ఇతన్ని కోప్పడేం ప్రయోజనం? ఇతనేమైనా నా తోడ పుట్టినవాడా నా తప్పుల్ని కాయడానికి? ఇతనికి డబ్బే ముఖ్యం. నాయరు, కొరచి వ్యత్యాసమానాలని అంటుంటావే, కాదా? నువ్వు చాలా వ్యత్యాసమైన పెద్ద మనిషివి. థ్యాంక్ యూ. അമ്മേ, പൈസക്ക് ഞാൻ ഫോട്ടോ കൊടുത്തതേ തപ്പ് തപ്പുതാ. அந்த ராஜா ஒரு கலாதிருஷ்டில போட்டோ கேட்ட நினைச்ச. அம்மே, என்ன மன்னிச்சிடு. இந்த மாதவனார் ஒரு அநாத. ஆனா அயோக்கியன் இல்லம்மா.